మనం ఈరోజు ఈ వీడియోలో సబ్ట్రాక్షన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ నేర్చుకోబోతున్నాం. మనం స్కూల్లో జనరల్గా రైట్ టు లెఫ్ట్ చేస్తాం సబ్ట్రాక్షన్. ఇక్కడ ఈరోజు మనము లెఫ్ట్ టు రైట్ చేసి చూద్దాం. ముందుగా మనం కాంప్లిమెంటర్స్ నంబర్స్ గురించి తెలుసుకోవాలి. వన్కి కాంప్లిమెంట్ నెంబర్ వచ్చేసి 9. అంటే ఈ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే 10 రావాలి. 1కి కాంప్లిమెంట్ నెంబర్ వచ్చేసి 9. అదేవిధంగా 2కి కాంప్లిమెంటరీ నెంబర్ 8. 3కి కాంప్లిమెంటరీ నెంబర్ 7. 4కి కాంప్లిమెంటరీ నెంబర్ 6. 5కి కాంప్లిమెంటరీ నెంబర్ 5. అదేవిధంగా 6కి వచ్చేసి 4 వస్తుంది, 7కి 3 వస్తుంది, 8కి 2, 9కి 1. ఈ విధంగా కాంప్లిమెంటరీ నెంబర్స్ ఐడియా ఉండాలి. చూద్దాం ఇప్పుడు 3 డిజిట్స్ సబ్ట్రాక్షన్ చేసి చూద్దాం లెఫ్ట్ టు రైట్. ఇక్కడ 5లో 2 పోతే 3 వస్తుంది, కానీ ఇక్కడ 3 రాయకుండా ఇక్కడ 2 రాసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నెక్స్ట్ డిజిట్లో 2లో 8 పోదు కాబట్టి 1 తగ్గించి రాసుకోవాలి. 5లో 2 పోతే 3 కదా, కానీ ఇక్కడ ఈ నెంబర్స్ని చూసుకొని మనం 2 రాసుకోవాలి. 3 రాయకుండా 2 రాసుకోవాలి. ఇప్పుడు దీని యొక్క కాంప్లిమెంటరీ నెంబర్ 8 యొక్క కాంప్లిమెంటరీ నెంబర్ 2. 2కి 2 యాడ్ చేయాలి. 2 + 2 4. ఇక్కడ 4 రాసుకోవాలన్నా 3 రాసుకోవాలన్నా అంటే ఇక్కడ ఈ నెంబర్ని చూసుకొని మనం రాసుకోవాలి. 1లో 6 పోదు కాబట్టి ఇక్కడ 4 వచ్చింది యాక్చువల్గా, కానీ ఇక్కడ 3 రాసుకోవాలి. 4 రాయకుండా 3 రాసుకోవాలి. ఇప్పుడు 6 యొక్క కాంప్లిమెంటరీ నెంబర్ 4. 4 + 1 5. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ 4 డిజిట్ ఒకటి చూద్దాం. 4లో 2 పోతే 2. ఇక్కడ 2 కానీ మనం ఈ నెంబర్స్ని బట్టి 2 రాసుకోవాలన్నా 1 రాసుకోవాలన్నా చూసుకోవాలి. మనం ఇక్కడ 3లో 6 పోదు కాబట్టి ఇక్కడ ఏంది ఒకటి తగ్గించుకొని రాసుకోవాలి. 4లో 2 పోదు కాబట్టి 4లో 2 పోతే 2 కానీ మనం 1 రాసుకోవాలి. 3లో 6 యొక్క కాంప్లిమెంటరీ నెంబర్ 4. 4 + 3 7. కానీ ఇక్కడ మనం చూసుకోవాలి. 6లో 5 పోతుంది కాబట్టి 7 రాసుకోవాలి. 6లో 5 పోతే 1 కానీ ఇక్కడ ఈ నెంబర్స్ మనం చూసుకోవాలి. 1 రాయాలన్నా 0 రాయాలన్నా అంటే ఇక్కడ 2లో 3 పోదు కాబట్టి 1 రాసుకోవాలి, 0 రాసుకోవాలి. 6లో 5 పోతే 1 కానీ 1 రాయకుండా మనము 0 రాసుకోవాలి. 3 యొక్క కాంప్లిమెంటరీ నెంబర్ 7. 7 + 2 9. ఇది ఆన్సర్ 1709. ఈ విధంగా చేయొచ్చు. ఇంకోటి ఇది చూద్దాం. 6లో 2 పోతే 4 రాయాలన్నా 3 రాయాలన్నా దీన్ని బట్టి మనం చూసుకోవాలి. 2లో 0 పోతుంది కాబట్టి మనకు ఎంత అయితే వస్తుందో అదే నెంబర్ రాయాలి. 4 వస్తుంది కాబట్టి 4 రాయాలి. 2లో 0 పోతే 2 కానీ ఇక్కడ ఏముంది నెక్స్ట్ నెంబర్ 1లో 8 పోదు కాబట్టి మనం ఒకటి తగ్గించుకొని రాయాలి. అంటే ఇక్కడ 2 రాయకుండా మనం 1 రాయాలి. అప్పుడు 8 యొక్క కాంప్లిమెంటరీ నెంబర్ 2. 2 + 1 3. 3 రాయాలన్నా 2 రాయాలన్నా అంటే దీన్ని బట్టి మనం రాయాలి. 5లో 3 పోతుంది కాబట్టి నెక్స్ట్ మనం 3నే రాయాలి. 5లో 3 పోతే 2 రాయాలన్నా 1 రాయాలన్నా అనేది దీన్ని బట్టి. 5లో 3 పోతే 2 కానీ ఇక్కడ 1 రాయాలి. 7 కాంప్లిమెంటరీ నెంబర్ 3. 3 + 6 9. 9కి 9 రాయాలి. ఎందుకంటే ఇక్కడ 8లో 4 పోతుంది కాబట్టి. 4 యొక్క కాంప్లిమెంటరీ నెంబర్స్ 8లో 4 అవుతుంది కాబట్టి
4 రాయాలన్నా 3 రాయాలన్నా అనేది దీన్ని బట్టి అనమాట. 4 రాయాలి, ఎందుకంటే 2లో 0 పోతుంది కాబట్టి. 2లో 0 పోతే 2. మరి మళ్ళీ ఇక్కడ 2 రాయాలన్నా 1 రాయాలన్నా అనేది దీన్ని బట్టి మనం రాయాలి. అంటే 4లో 5 పోదు కాబట్టి 2 రాయకుండా మనం ఇక్కడ 1 రాసుకోవాలి, ఒకటి తగ్గించుకొని రాసుకోవాలి. ఇప్పుడు 5 కాంప్లిమెంటరీ నెంబర్ 5 + 4 9 ఇది ఆన్సర్. ఈ విధంగా చేయొచ్చు అనమాట. ఇది వేదిక్ మ్యాథమెటిక్స్ సంబంధించిన ట్రిక్ అన్నట్టు.